guys, welcome to our YouTube channel. రీసెంట్గా మా పెద్దన్నయ్య వాళ్ళ యానివర్సరీ అయితే జరిగింది. అదే ఈ వీడియో. మేము ఇక యానివర్సరీ రోజు మార్నింగే హన్మకొండకి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజు మార్నింగ్ అయితే ఇలా టెంపుల్కి అయితే వచ్చాము అందరం కలిసి. ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ రూమ్కి దగ్గరనే ఉంటుంది దుర్గమ్మ టెంపుల్. ఇక్కడ టెంపుల్ దగ్గర దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక అందరం కలిసి అన్నయ్య వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక మెల్లగా వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. ఆ రోజు వెజ్ నాన్ వెజ్ రెండే అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అన్నయ్య వాళ్ళ యానివర్సరీ మండే వచ్చింది. మండే నార్మల్గా చాలా మంది తినరు కదా, అందుకే వెజ్ నాన్ వెజ్ రెండు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక ఇక్కడ పైన అయితే ఈవినింగ్ పార్టీ కోసం అనేసి స్టేజ్ డెకరేషన్ అయితే జరుగుతుంది. బెలూన్స్ అయితే పెట్టేస్తున్నారు. ఇక ఈవినింగ్ అయిపోయింది. నేను మా ఆయన అయితే ఇలా రెడీ అయిపోయాము. మా లుక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ మా వదిన వాళ్ళ మమ్మీ డాడీ మాకైతే బట్టలు పెడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడిక మా పిన్ని వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. అందరం కలిసి ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా లాస్య చూడండి, ఎవరినో కొడుతున్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇక పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరం కలిసి పైకి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మా మమ్మీ డాడీ అయితే స్టేజ్ ఎక్కేసి వాళ్ళనైతే బ్లెస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడిక వాళ్ళతో మా చిన్నన్నయ్య కూడా యాడ్ అయిపోయాడు.
నెక్స్ట్ ఇక నేను మా ఆయన కూడా యాడ్ అయ్యాము. ఇక అందరం కలిసి ఇలా ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము. ఇక ఎలాగో స్టేజ్ పైనే ఉన్నాం కదా అనేసి వాళ్ళ కోసం మేము తీసుకొచ్చిన ఒక చిన్న గిఫ్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేసాము. ఇంతకీ మేము ఏం గిఫ్ట్ తెచ్చాము, అందులో ఏముందో గెస్ చేయండి. ఇక గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళకైతే యానివర్సరీ విషెస్ అయితే చెప్పేసి ఇక వాళ్ళతో అలా ఫోటో అయితే దిగాము. నెక్స్ట్ ఇక్కడిక మా మమ్మీ డాడీ ఆశీర్వాదం అయితే అన్నయ్య వదిన తీసుకుంటున్నారు. ఇక మా ఫ్యామిలీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక మా వదిన వాళ్ళ మమ్మీ డాడీ అయితే స్టేజ్ ఎక్కేశారు. స్టేజ్ ఎక్కి అలా ఇక ఫొటోస్ అయితే దిగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడిక మా సతీష్ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా స్టేజ్ ఎక్కేశారు. బాబాయ్, అత్తమ్మ, మామయ్య, పిల్లలు అందరూ కలిసి అయితే స్టేజ్ ఎక్కేశారు. మా వేద్య కన్ఫ్యూజ్ అవుతుంది ఎటు ఉండాలా అని. అది ఎప్పుడు ఫోటో దిగినా ఒకటే స్టిల్ ఇస్తుంది చూడండి, ఎప్పుడు ఫోటోలో అలానే ఉంటుంది. ఇక వీళ్ళు కూడా వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక సపరేట్గా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ మా లాసే చూడండి పిన్ని మీదకి ఎలా అరుస్తుందో. వేద్యం చూసారా, ఒకటే స్టిల్. వీళ్ళైతే మా మామయ్య వాళ్ళ కూతుర్లు, అంటే మేనమామ కూతుర్లు, మా వదినలు. ఇక వీళ్ళు కూడా ఇక స్టేజ్ ఎక్కేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు. చోటుగాళ్ళు చూడండి ఎలా ఉన్నారు. నెక్స్ట్ ఇక మా ఫ్యామిలీ అయిపోయింది. ఇక మా వదిన వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళు వచ్చేసి వాళ్ళ నానమ్మ, తాతయ్య, ఇక వాళ్ళ బాబాయిలు కూడా ఒక్కొక్కరుగా ఎక్కి గిఫ్ట్స్ ఇచ్చేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు. నెక్స్ట్ గా ఫ్యామిలీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో పెద్దన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇక వీళ్ళు కూడా గిఫ్ట్స్ ఇచ్చేసి ఫోటో అయితే దిగుతున్నారు. ఒక పక్క ఫోటో సెక్షన్ అయితే నడుస్తుంది. అప్పటికే ఇక డిన్నర్ టైం అవుతుంది అనేసి కింద ప్రిపేర్ చేసిన వంటలను అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఇలా రెడీగా అయితే పెట్టేశారు. వెజ్ కర్రీస్ వచ్చేసి సాంబార్, ఆలు టమాటా, అలాగే ఆలు ఫ్రై అండ్ పాలకూర పప్పు ఇవైతే ప్రిపేర్ చేశారు. అండ్ నాన్ వెజ్లోకి వచ్చేసి చికెన్, మటన్, బగారా రైస్ ఇవి కూడా ప్రిపేర్ చేసేసారు. స్వీట్లోకి వచ్చేసి డబల్ కా మీఠా అయితే చేశారు. ఇక ఇవన్నీ పైకి తీసుకొచ్చి ఇలా రెడీ అయితే పెట్టేశారు. ఇక తినడం అయితే స్టార్ట్ చేసేసాము. ఆ రోజు మండే కావటం వల్ల నాకైతే నాన్ వెజ్ ఇక తినలేదు, వెజ్జే తింటున్నాను. ఇక్కడ మా పిన్నులు, వదినలు అందరికీ ఆ రోజు ఫాస్టింగ్ ఉండే. మధ్యాహ్నమే ఫాస్టింగ్ అయితే అయిపోయింది వాళ్ళది. ఇక్కడ మేమైతే తింటున్నాము, బిట్టు, లాసియా, నేను. చిన్న పిన్ వచ్చేసి వేద్యకైతే తినిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ ముగ్గురి ప్లేట్లో అయితే నాన్ వెజ్ ఉంది, ఒక నేనే వెజ్ తింటున్నాను. వాళ్ళు చూడండి నాకు అటు సైడ్ ఇటు సైడ్ నాన్ వెజ్ పెట్టుకొని తింటున్నారు.
మా వదినలు కూడా పిల్లలకైతే తినిపించేశారు. ఇలా అందరం అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాము. యానివర్సరీ పార్టీ కూడా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మా యానివర్సరీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.